ఈ సంవత్సరం నాట్స్ తానా మీటింగ్స్ కన్వెన్షన్ అటెండ్ అయినప్పుడు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం యూఎస్ మొత్తం నుంచి అందరూ వస్తారు. ఒక చోటకి అసెంబ్లీ అవుతారు. మనకు కూడా ఛాన్స్ ఉంటుంది. 2, 3 డేస్‌లో మొత్తం చాలామందిని ప్రతి సిటీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్, ఎస్టాబ్లిష్డ్ పీపుల్‌ని కలిసి ఊరికే ఆహ్, ఎక్స్‌చేంజింగ్ నోట్స్ అంటారు కదా! చేసినప్పుడు నాకు అర్థమైందంటే అందరూ హ్యాపీ. అమరావతి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. కానీ వాళ్ళకి చిన్న 2 మేజర్ డౌట్స్ ఏంటంటే అంతా బాగానే ఉంది. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఏంటి మన పరిస్థితి? సెకండు ఫస్ట్‌లో కనిపించిన హడావుడి రియల్ ఎస్టేటు ఆ హడావుడి, ఆ గ్రోతు అదంతా గ్రౌండ్‌లో కనిపియట్లేదు. అసలు పనులు ఏం జరుగుతుంది మాకేం తెలియట్లేదు అనేది ఒకటి ఉంది. ఈ 2 మేజర్ నాకు అనిపించింది. సో, ఆ రెండిటికి దానికి సొల్యూషన్ ఏంటి? నేను నేను ఒక 16 సిటీలు ఆహ్, ప 16 సిటీస్ కవర్ చేశాం. 25 డేస్‌లో. 16 సెమినార్‌లు. ప్రతి సెమినారు 70 నుంచి 100 అసలు 60, 70 మంది కంటే 110, 130 మందొచ్చారు. చాలా చోట్ల నుంచునిన్నారు మొత్తం చుట్టూతా. ఎందుకంటే మనం ఈ 2 టాపిక్‌లు ఏదైతే మేజర్ కన్సర్నో దాన్ని నేను అడ్రెస్ చేశా. ఏది ఆంధ్ర, తెలంగాణ డివైడ్ అయినప్పుడు అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? దాని గురించి ఫస్ట్ చెప్పాను. తర్వాత గవర్నమెంట్ మధ్యలో చేంజ్ అయినప్పుడు పనులు ఏమీ జరగలేదు. ఆ 5 ఏళ్ళు పోయినియి అది చెప్పాము. ఆ తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఫ్లడ్స్ అని, లేతే జంగిల్ క్లియరెన్స్ అని, టెండర్స్ అని, ఎమ్మెల్సీ ఎలక్షన్‌లని టైం పోయింది. మళ్ళీ 1 ఇయర్ పోయింది. ఇదంతా చెప్పి కన్క్లూజన్‌లో ఏం చెప్పాము? ఏం జరగబోతంది? అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతందని మనం చెప్పేదలకి అసలు మొత్తం అందరూ ఎట్లా ఫీల్ అయ్యారంటే యాస్ ఇఫ్ కొత్త లైఫ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు.